ఉదయం నుంచి అడుగుతా ఉన్నాం, అధికారులందరికీ చెప్తా ఉన్నాం. వాళ్ళు చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం వేరేది. ఎన్నికల కమిషన్ నిన్న డైరెక్షన్ ఇస్తే విజయవాడ నుంచి ఎన్నికల కౌన్సిల్ హాల్ వరకు ఎందుకు మీరు భద్రత కల్పించలేకపోయారు? ఎందుకు మీరు గన్మెన్ లేవలేకపోయారు? దానికి సమాధానం చెప్పండి. ఆ రోడ్డు తిరువూరు వస్తే భద్రత కల్పిస్తారంట. విజయవాడ నుంచి తిరువూరు మార్గ మధ్యంలో కూటమి నేతలు రౌడీజంగా అరాచకంగా రోడ్ల మీద నుంచి ఎవరు వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంత కక్కుర్తి మీకు? మెజార్టీ లేనప్పుడు ఎందుకు రావాలి రోడ్డు మీదకి? పోలీసులను అడ్డం పెట్టుకుని కౌన్సిల్ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారా? కాబట్టి ఈ అరాచక పాలనలో అందుకనే ఈరోజు మళ్లీ వచ్చి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి నిన్న మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఒబే చేయకుండా రోడ్డు మీద కౌన్సిల్ అందరినీ ఆపడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆవిడ కూడా మేము చెప్పినటువంటి విషయాలన్నీ విన్నారు. పోలీస్ యంత్రాంగంతో, అధికారి కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు.